నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను శివాని. ఎన్నో పేద దేశాల ఆకలి తీర్చే అన్నపూర్ణ భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ అల్లోకల్లోలంగా మారింది. ఓవైపు నిరుద్యోగం, మరోవైపు ధరల మంటతో సామాన్యుల పరిస్థితి నానాటికి దయనీయంగా మారుతోంది. 140 కోట్ల సువిశాల భారతదేశంలో 26% పైన జనం, అంటే దాదాపు 35 కోట్ల మంది పైనే ఆకలితో అలమటిస్తున్నారు. ఆకలి సమస్య విషయంలో నేపాల్, బంగ్లాదేశ్ల కంటే భారత్లో పరిస్థితి దారుణంగా ఉందని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. ఆకలి సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు నడుం బిగించాల్సిన పాలకులు, ప్రతిపక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతోనే కాలం గడుపుతున్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా వర్గాలు, జాతుల మధ్య ఘర్షణలే. ఈ నేపథ్యంలో పేదలే కాదు, సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఎలా ఉంది? ధరల ప్రభావం సామాన్యుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? బతుకు పోరాటంలో నలిగిపోతున్న ప్రజలకు పాలకులు చేయాల్సింది ఏంటి? అయితే ఎప్పుడో తెలియాలంటే వాట్స్ ది స్టోరీ. మనుషులకు ముఖ్యమైన సమస్య ఆహారం. ప్రజల ఆహారం, ఆకలి పరిస్థితులతోనే నేడు అభివృద్ధి మునుపడి ఉంటుంది. ఏ పని చేయాలన్నా ముందుగా ఆకలి తీరినే తర్వాతే. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, చివరకు జిల్లా అయినా, గ్రామమైనా అభివృద్ధి సాధించాలంటే ఆకలి సమస్య అసలు ఉండకూడదు. అయితే ఇప్పుడు భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై ప్రపంచ ఆహార సూచి గత అక్టోబర్ నెలలో నివేదిక విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారత పరిస్థితి మరింత దిగజారినట్లుగా స్పష్టం చేసింది. 2024 సంవత్సరానికి సంబంధించిన 19వ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికలో 127 దేశాలలో భారతదేశానికి 105వ ర్యాంక్ ఇచ్చింది. తీవ్రమైన ఆకలి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న దేశాల జాబితాలో భారతదేశాన్ని ఉంచింది. పొరుగున ఉన్న శ్రీలంక, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్ కంటే వెనుకబడి ఉంది. దివాలా సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కంటే కొంచెం పైనే ఉంది. ప్రపంచ దేశాల్లో ఆహారం, ఆకలి సమస్యను పలు అధ్యయన సంస్థలు ట్రాక్ చేస్తుంటాయి. అత్యవసర చర్యలు అవసరమైన ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించి ప్రాణ నష్టం, ఆరోగ్య నష్టం నివారణకు చర్యలు తీసుకోవాలని పాలకులకు గుర్తు చేస్తాయి. అవసరమైతే అంతర్జాతీయంగా పెద్ద దేశాలతో ఒత్తిడి తీసుకొచ్చి ప్రయత్నం కూడా చేస్తాయి. అది వేరే విషయం. 2024 నివేదికలో భారతదేశం స్కోర్ 27.3 తీవ్రమైన ఆకలి సమస్యను ప్రతిబింబించింది. గత కొన్నేళ్లుగా దేశంలో పోషకాహార లోపం సమస్య కూడా పెరిగినట్లుగా తెలుస్తోంది. పిల్లల పోషకాహార లోపంలో తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటున్నట్లుగా హెచ్చరించింది. శిశు మరణాల రేటును గణనీయంగా మెరుగుపరుచుకున్న అప్పటికీ పిల్లల పోషకాహార లోపం అనేది ఒక క్లిష్టమైన సమస్యగా మిగిలిపోయింది. 2016 నుండి ఆకలిని తగ్గించడంలో ప్రపంచ పురోగతి నిలిచిపోయిందని GHI సంస్థ హైలైట్ చేసింది. అయితే ఈ నివేదికను పరిశీలిస్తే 2030 నాటికి జీరో హంగర్, అంటే ఆకలి సమస్య నిర్మూలన లక్ష్యం చాలా అసంభవం.
ఆకలి సమస్య పెరగడానికి ఆహారం పదార్థాల వృధా అసలు కారణమని కొందరు విశ్లేషకులు చెప్తున్న మాట. వారి వాదనలను ప్రకారం చూస్తే భారతదేశంలో 40% వరకు ఆహారం వృధా అవుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఈ వృధా ఆహారం విలువ డబ్బు రూపంలో మార్చితే అది దాదాపు 50,000 కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. భారత్లో తగినంత ఆహార పదార్థాల ఉత్పత్తి జరుగుతున్నా అందరికీ అది చేరుకోవడం లేదని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో స్పష్టం చేసింది. దేశంలో సుమారు 25 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇందులో ఆహారం దొరకని వారు కాదు, దొరికినా సరే పోషకాల లోపంతో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈ ఆహార వృధాను అరికట్టడం ఎలా? పెళ్లిళ్లతో పాటు ఇతర శుభకార్యాల్లో భారీ మొత్తంలో ఆహారం వృధా అవుతోంది. ఈ వృధాను అరికడితే భారత్లో తీవ్రమవుతున్న ఆకలి సమస్యను పరిష్కరించే అవకాశం లేకపోలేదు. వృధాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు జాగ్రత్త పాటించాలి. ఎంత తినగలమో అంతే వడ్డించుకోవాలి. ఒకవేళ పదార్థాలు మిగిలిపోతే వృధా చేయకుండా అన్న రైతులకు అందించాలి. పెళ్లిళ్లు, పార్టీలు, హోటల్లో ఆహారాన్ని వృధా చేయకుండా చూడాలి. వృధా అవుతున్న ఆహారాన్ని సేకరించి అన్న రైతులకు వడ్డించే పరిస్థితి మెరుగుపడాలి. పలు స్వచ్ఛంద సంస్థలు ఇప్పుడు అందుబాటులో ఉన్న వారి కార్యకలాపాలు నగరాలు, పట్టణాలకే పరిమితమయ్యాయి. ఆకలి, ఆహారం సమస్యలు లేని వారంతా బాగానే ఉన్నారనుకుంటే అదంతా ఉత్తిదేనని తేలుతుంది. గాలి, వాతావరణ కాలుష్యం పాతక స్థాయికి చేరుకుంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఆరు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఉదయం, సాయంత్రం పార్కులకు వెళ్లేవారు మానుకుంటున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని, కాలుష్యాన్ని కట్టడి చేయడానికి సహకరించమని ప్రభుత్వం, అధికారులు పదే పదే ప్రకటనలు కూడా చేస్తున్నా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, అధికారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సైతం మార్నింగ్ వాక్ మానేశామని ప్రకటనలు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గాలి, వాతావరణ కాలుష్యం, భూతాపం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి యాంటోనీ గుటెరెస్ ప్రపంచ నేతలకు పిలుపునిచ్చారు. నిన్న మంగళవారం జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ 29వ సదస్సులో దాదాపు 200 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈ సదస్సుకు అమెరికా సహా చైనా, భారత్, ఫ్రాన్స్ తదితర దేశాల అధినేతలు ఎవరూ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి గుటెరెస్ తన ప్రసంగంలో సమయం మించిపోతుంది, తక్షణ కార్యాచరణకు నడుం బిగించకపోతే మానవాళి భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
ఐక్యరాజ్య సమితి హెచ్చరికల ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో నిత్యం కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతం శీతాకాలంలో చలి గణనీయంగా పెరుగుతుంది. దీపావళి నుంచి చలిపులి విజృంభించి రోజులు గడిచే కొద్దీ అందరూ వణికిపోయేలా చేస్తుంది. అయితే ఈసారి దీపావళి వెళ్లి 10 రోజులు గడిచినా చలి ఉండాల్సినంతగా పెరగలేదు. పైగా పగటి ఉష్ణోగ్రతలు ఎండ తీవ్రత 2 నుంచి 4 డిగ్రీలు పెరిగినట్లుగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటన చేయడం నెలకొన్న తాజా పరిస్థితికి అద్దం పడుతుంది. ఆహారం వాతావరణం సమస్య అటుంచితే దేశంలోని ఆయా రాష్ట్రం మిగిలిన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. దశాబ్దాలుగా కశ్మీర్, పంజాబ్ తదితర ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన ఉగ్రదాడులు ఈశాన్య రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. పేలుతున్న తుపాకుల నడుమ జనంలో సగం మంది ఆకలితో కేకలతో విలవిలలాడుతున్నారు. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇంచుమించు అదే పరిస్థితి. ముఠా రాజకీయ హత్యలు కొత్త కొత్త రూపాల్లో పెరిగిపోతున్నాయి. దేశంలో ఉగ్రవాదులను సమూలంగా నిర్మూలిస్తాం, వచ్చే మార్చిలోగా ఉగ్రరహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రదాడులు తగ్గిపోయాయనుకుంటే అటు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ఇటు ఈశాన్య మణిపూర్ రాష్ట్రాల్లో కాల్పులతో తెగబడుతున్నారు. ఎడతెరిపి హింస ప్రతిహింసల మధ్య జీవించుతున్న మణిపూర్, భయం గుప్పెట్లో నుంచి తేరుకోలేని కశ్మీర్, కుదుటపడేది ఎప్పుడు? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? దేశ భద్రతకు కీలకమైన ఈశాన్య రాష్ట్రంలో శాంతి స్థాపనకు సర్కార్ యంత్రాంగం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందా? ఇవన్నీ జవాబు దొరికే ప్రసక్తే లేదు. ఒక్క మణిపూర్ రాష్ట్రంలోనే గత ఏడాది మే నెలలో రాజుకున్న ఘర్షణలో వందల మంది చనిపోయారు. 70,000 మందికి పైగా నిరాశ్రులయ్యారు. హింసాత్మక ఘటనలతో వ్యవసాయం బాగా దెబ్బతింది. చిన్న మధ్యతర పరిశ్రమలు కుదేలయ్యాయి. పర్యాటకులు తగ్గిపోవడంతో ఆదాయాలు పడిపోయాయి. ఎప్పుడు ఇటు నుంచి ఎవరు దాడి చేస్తారో తెలియని భయం వాతావరణంలో విద్యార్థులు చదువుతున్నారు. ఇదే అదనంగా రెచ్చిపోతున్న ఉగ్రవాద తండాలు యువతను ఆకర్షించి వారి చేతుల్లో తుపాకులు పెడుతున్నాయి. అటు ప్రభుత్వాలేమో సంక్షేమ పరిష్కారానికి సాయుధ బలగాలపై ఎక్కువ ఆధారపడుతున్నాయి. భిన్న వర్గాల నేతలతో గత నెలలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశం ఆశించిన ఫలితాలివ్వలేదు. ఘర్షణలకు కారకులు మణిపూర్ ముఖ్యమంత్రులేనంటూ ఆదివాసులు ఆగ్రహిస్తున్నారు. నిత్యం అల్లర్ల వల్ల ఆర్థికంగా భారీ నష్టం సమకూరుతోంది. శాంతి భద్రతల కారణంతో గడిచిన 6 ఏళ్లుగా ఏటా ఇంటర్నెట్ ను ఎక్కువగా నిలిపేస్తున్న దేశం ఇండియానే అధ్యయనాలు చెప్తున్నాయి. 2023లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 116 సార్లు అంతర్జాతీయ సేవలు ఆపేస్తే అందులో 47 ఒక్క మణిపూర్ రాష్ట్రంలోనే చోటు చేసుకున్నాయి. ఇంటర్నెట్ నిలిపిదల మూలంగా ఇండియా గత ఏడాది $58.54 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లుగా అంచనా. పంజాబ్లో ఖలిస్తాన్లను కట్టడి చేయడానికి ఇండియా చాలా శ్రమించాల్సి వస్తుంది. అయితే జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదంపై పోరుకు భారీయుతమైతే డబ్బులే కాదు, మానవ వనరులను వినియోగించాల్సి వస్తుంది. అలాగే ఆగ్నేయ ఆసియాతో భారతదేశాన్ని అనుసంధించే ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి జ్వాలలను ఎగదొక్కేసి చైనా కుట్రలతో పన్నుతోంది. ఈ నేపథ్యంలో మణిపూర్ తదితర ఈశాన్య రాష్ట్రాల్లో సంక్షోభ నివారణకు కేంద్రం త్వరపడకపోతే పరిస్థితులు పూర్తిగా చేజారిపోతుంది. భారతానికి అది శ్రేయస్కరం కాదని వాస్తవం. శాంతి భద్రతల సమస్యలతో జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని మరో రకంగా పూడ్చుకుందామని కంటే దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా తగినంత ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు లేక వలసలు ఏటా పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య 7.8% నమోదయ్యాయి. దేశ రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధి రంగం కీలక పాత్ర పోషిస్తుంది. సరైన ఉపాధి లభించకపోతే సమాజంలోని ఇతర రంగాల్లో సమయం లోపిస్తుంది. తద్వారా ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతుంది.
ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. దీంతో పాటు మన దేశంలో ఉన్న యువ జనాభా ప్రపంచంలోని మరే దేశంలో లేదు. ఇది ఒక రకంగా మంచి పరిణామమే. అయినా నిరుద్యోగ సమస్య మాత్రం యువతను ఇబ్బందులకు గురిచేస్తుంది. దేశంలో ఏటా పెరుగుతున్న నిరుద్యోగం ఆందోళనకు గురిచేస్తుంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. దేశంలో నిరుద్యోగుల రేటు తెలుసుకునేందుకు CMEI సంస్థ నిర్వహించిన సర్వేలో గత 15 ఏళ్ల వివరాలతో అధ్యయనం చేసింది. అనేక నిర్ణయాత్మక పరిణామాల కారణంగా నిరుద్యోగ సమస్య పెరిగినట్లుగా తేల్చింది. దేశంలోని మరో ప్రధాన సామాజిక సమస్య రోడ్లు. అధ్వాన రోడ్ల కారణంగా గత 10 ఏళ్లలో 15.3 లక్షల మంది మృతి చెందారు. జాతీయ రహదారులను 4 లైన్లు 6 లైన్లుగా అభివృద్ధి చేసినా ఏటా రోడ్లు ప్రమాదాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. చట్టాలు కఠినంగా లేకపోవడం, జరిమానాలు సాధారణంగా ఉండడంతో, నిర్లక్ష్య డ్రైవింగ్ తదితర కారణాలతో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడడం లేదు. రోడ్లు వనరులను ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తున్న డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2012లో దేశవ్యాప్తంగా 48.6 లక్షల కిలోమీటర్ల మేర రోడ్లు ఉండగా 2019 కల్లా 63.3 లక్షల కిలోమీటర్లకు పెరిగాయి. అదే సమయంలో 2012లో 15.9 కోట్లుగా ఉన్న వాహనాలు 2024 అక్టోబర్ కల్లా 38.3 కోట్లుగా చేరుకున్నాయి. వాహనాలు రెండింతలు కంటే ఎక్కువ పెరిగినా అందుకు తగ్గట్టు వనరులు అభివృద్ధి కావట్లేదు. ఆహారం, శాంతి భద్రతలు, నిరుద్యోగం, రోడ్లు, రవాణా విషయాలు అటుంచితే మిగిలిన రంగాల్లోనూ పరిస్థితి మెరుగ్గా ఉందేమో పరిశీలిద్దాం. ఆహార ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 6% మించిపోయింది. జాతీయ గణాంకాల శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం అక్టోబర్ నెలలో వినిమయ ధరలను సూచి ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం విశ్లేషకుల అంచనాల్ని మించి 6.21% చేరింది. ఇంతటి గరిష్ట స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కావడం గత 14 నెలల్లో ఇదే తొలిసారి. గత ఆగస్టులో 3.65% నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 5.49 స్థానానికి ఎగిసింది. వెనువెంటనే అక్టోబర్లో 6% మించిపోయింది. 2023 ఆగస్టు తర్వాత ఇదే గరిష్ట స్థాయి. తాజా లెక్కల ప్రకారం అయితే ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 10.7% పెరిగినట్లు SSO తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా కూరగాయలు, పండ్లు, వంట నూనెల ధరలు పెరుగుతుందని, ఈ అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఎగిసిందని SSO తెలిపింది. ముఖ్యంగా కూరగాయల ధరలైతే 42.18% పెరిగాయి. పప్పు దినుసులు, గుడ్లు, చక్కెర, మసాలా దినుసులు ద్రవ్యోల్బణం తగ్గిందని SSO వెల్లడించింది. ఆకలి, పౌష్టికాహారం, నిరుద్యోగం, ఉపాధి వంటి సమస్యలేని మిగిలిన ప్రజల పరిస్థితిని ఎలా ఉందో చూద్దాం. కాస్త డబ్బులు వెనకేసుకున్న సామాన్యులు మొదలు పెట్టుబడులు పెట్టే వారంతా చేసే మొదటి పని బంగారం కొనడం. బిలియన్ మార్కెట్ పరిస్థితిని గమనిస్తే వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లోనూ గిరాకీ పడిపోవడంతో బంగారం, వెండి ధరలు ఢమాలంటున్నాయి. ఒక మంగళవారం నాడే బంగారం 1750 రూపాయలు పడిపోయింది. డాలర్ ఇండెక్స్ 4 నెలల గరిష్ట స్థాయికి పెరిగిపోవడంతో బంగారం ధరలు బలనీయంగా ఉన్నాయి. తరచూ హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటుండడంతో బంగారం ధర 2 రోజులైనా స్థిరంగా ఎప్పుడు ఉంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు పెరుగుతుందో తెలియక పెట్టుబడులు పెట్టేవారు చేతులు కాల్చుకుంటున్నారు. విద్యావంతులు పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించి వారంతా పెట్టుబడులు పెట్టే మరో రంగం స్టాక్ మార్కెట్.
సామాన్యులు, నిరుద్యోగులు కూడా దీర్ఘకాల వ్యూహాలతో షేర్లు కొనడంతో లావాదేవీలు బాగా పెరిగాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. 1,00,000 కోట్ల సంపద కొన్ని గంటల తేడాలో ఆవిరైపోయాయి. ప్రతికూల గ్లోబల్ సాంకేతికతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు వేగవంతం కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్ నిలువ పతనమైంది. దేశీయ ఫండ్స్ అమ్మకాల ఒత్తిడి దేశీయ స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేస్తుంది. ట్రంప్ విధానాల భయాలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయని స్టాక్ మార్కెట్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత దేశంలో నుంచి దేశీయ స్టాక్ పెట్టుబడులు తరలిపోతున్నాయి. డాలర్ భవిష్యత్తులో ఏంటనే ప్రశ్న మార్కెట్ను కుదిపేస్తుంది. మంగళవారం ఒక్కరోజే విదేశీ ఫండ్స్ 3,024 కోట్ల నికర విక్రయాలు జరిపినట్లు స్టాక్ ఎక్స్చేంజ్ల ప్రాథమిక గణాంకాలు వెల్లడి చేస్తున్నాయి. ఈ వారం తొలి 2 రోజుల్లో 5,000 కోట్లకు పైగా ఎఫ్సిపిఐ వెనక్కి తీసుకొచ్చారు. గత వారం 5 ట్రేడింగ్ రోజుల్లో దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఫండ్స్ విక్రయాలు 20 కోట్లుగా నమోదయ్యాయి. దేశంలో ఆకలి, ఆహారం, నిరుద్యోగం, బంగారం, వెండి, వర్తక వ్యాపారం, స్టాక్ మార్కెట్ల పరిస్థితి దారుణంగా తయారవుతూ ఉండడానికి అనేక కారణాలు కనిపించాయి. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనేక దేశాలను కుదిపేసింది. ఈ పరిస్థితి అభివృద్ధికి ఆటంకంగా మారడంతో పలు రంగాల్లో ఉపాధి అవకాశాలను తగ్గించింది. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు 2016లో పెద్ద నోట్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేక ఇబ్బందులకు దారితీసింది. అసంఘటిత రంగాల్లో తాత్కాలిక ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమైంది. పన్నుల అంశాన్ని సరళీకృతం చేయడంలో భాగంగా 2017లో తెచ్చిన జీఎస్టీతో ప్రారంభంలో ఆర్థిక వ్యవస్థలో అంతరాయాలను కలిగించింది. వ్యాపారాలు, ఉపాధిని ప్రభావితం చేసింది. ఇదే క్రమంలో 2019లో ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారి, ఆ తర్వాత లాక్డౌన్ చర్యలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా వ్యాపారాలు మూసివేయడం, ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడం, నిరుద్యోగం పెరగడానికి కారణమైంది. రష్యా నుంచి చవక చమురు, ముడి సరుకులు దిగుమతి చేసుకోవడంతో కొంతవరకు వెసులుబాటు దొరికింది. మరోవైపు ప్రపంచ దేశాలతో సమానంగా మన దేశంలోనూ గ్యాంగ్స్టర్లు సవాలు విసురుతున్న పరిస్థితి నెలకొంది. బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారులు, నగలు, మిఠాయి దుకాణాలు, కార్ షోరూం యజమానులే లక్ష్యంగా బెదిరింపులు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గత అక్టోబర్ నాటికి అంటే 300 రోజుల్లో వీరికి 160 సార్లు బెదిరింపులు అందాయని పోలీసులు వెల్లడించారు. ఇక్కడితో ఆగకుండా దుండగులు వ్యాపారుల కార్యకలాపాలు, ఇళ్లపై కాల్పులకు పాల్పడుతున్నారు. దీంతో వ్యాపారులు భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లుగా చెప్తున్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిలో లారెన్స్ బిష్నోయ్, గోల్డ్ బ్రార్, హిమాన్షు బ్రావ్, కపిల్ సాంగ్వాయ్ అలియాస్ నందు వంటి గ్యాంగ్స్టర్లు ఉన్నట్లుగా బయటపడింది. ఆర్థికంగా అల్లకల్లోలంగా మారిన దేశంలో రాజకీయ పరిపాలన పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే రాజకీయం గరంగా ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. దేశవ్యాప్తంగా అటు నుంచి ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ పరిస్థితి పరిశీలిస్తే అధికార ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలు, అవినీతి, అక్రమాలంటూ దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఆర్థికంగా ఖజానా పరిపాలనకు, ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు పాలనకు సవాలుగా మారింది. పన్నుల భారం పెంచితే ప్రజలు తిరుగుబాటుతారు కాబట్టి ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది అనేసి అధికారులు చెప్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వానికి రాజకీయ సుస్థిర కూడా లేకపోవడంతో అధికార పీఠాన్ని నిలుపుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన బీజేపీ వల్ల రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా పార్టీకి సవాల్గా మారింది. దీంతో రాష్ట్రంలో ప్రమాదకరంగా ఉన్న బీజేపీని సైడ్ చేయడం, అలాగే తెలంగాణ గడ్డపై కాలు మోపేందుకు కార్చుకుని కూర్చున్న తెలుగుదేశం పార్టీ అడ్డు పెట్టుకోకుండా కాలయాపన చేసేందుకు హస్తం పార్టీ నేతలు, కార్ పార్టీ నేతలు పొలిటికల్ డ్రామాను రోజు రోజుకో మలుపు తిప్పుతూ ఆసక్తికరంగా మారింది. తెలంగాణ
తెలంగాణ వేదికగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ తాజాగా ఢిల్లీకి చేరినట్లుగా కనిపిస్తుంది. ఈ రేస్ నిర్వహణలో అక్రమాలు జరిగాయని కేటీఆర్ ను ప్రశ్నించేందుకు వీలైతే అరెస్ట్ చేసేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ ను కలిసిన విషయాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా బయటపెట్టారు. కేటీఆర్ అరెస్టు కోసం ఇచ్చిన అనుమతి పత్రం గవర్నర్ వద్ద 15 రోజులుగా పెండింగ్ లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన దుమారం రేపింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ దూకుడు పెంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు నియమించిన జ్యుడిషియల్ కమిటీ గడువు పదవీ కాలాన్ని పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేసి ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తనను అరెస్ట్ చేసే ప్రయత్నాలను పసిగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ కు సై అన్నారు. ఏసీబీ వస్తే స్వాగతిస్తానని, అరెస్ట్ చేసి జైలుకెళ్లి యోగా సాధన చేసి స్లిమ్ గా బయటకొచ్చి తర్వాత పాదయాత్ర చేస్తానని ఛాలెంజ్ చేశారు. అంతటితో ఆగకుండా అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు అమృత్ టెండర్లపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ రేస్ అమృత్ టెండర్లు, ఫోన్ ట్యాపింగ్, వికారాబాద్ కలెక్టర్ పై దాడి లాంటి ఉదంతాలను రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునేలా రెండు పార్టీలు మాటలు యుద్ధానికి దిగుతున్నాయి. గల్లీల్లో, ఢిల్లీలో ఘాటైన వ్యాఖ్యలతో రాజకీయ వేడెక్కిస్తున్నాయి. ఇంకోవైపు మరో ప్రధాన పక్షం బీజేపీ ఈ రెండు పార్టీలపై విమర్శలు జోరు పెంచుతూ పావులు కలుపుతూ ఉండడంతో ట్రయాంగిల్ ఫైట్ పరిణామాలు ఎటు దారి తీస్తాయో తెలియడం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఎడతెగని హింస, ప్రతిహింసల మధ్య ప్రజలు జీవించవలా మారుతున్నారు. పరస్పర నమ్మకం, విశ్వాసం లోపిస్తుంది. ప్రజల మధ్య సోదర భావం, జాతుల మధ్య సయోధ్య కుదించడానికి ప్రభుత్వాలు చేస్తుందేంటి? దేశ భద్రతకు, కీలమైన శాంతి స్థాపనకు సర్కారు యంత్రాంగం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందా? ఇవన్నీ జవాబు దొరకని ప్రశ్నలే. ఇవి ఈ స్పెషల్ డ్రైవ్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.